తెలంగాణలో చూస్తున్నారు అమ్మా, ఫ్రీ బస్ గానీ ఫ్రీ స్కీములు గానీ రేవంత్ రెడ్డి పరిపాలన గానీ ఏ విధంగా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది మీకు? మంచిగానే అనిపిస్తుంది. మంచిగా అంటే అన్ని చేయాలి కదా మళ్ళీ. చేస్తుండండి కదా, 6 గ్యారెంటీల్లో 3 గ్యారెంటీలు ఇచ్చిండు అని చెప్తుండు. మరి 3 గ్యారెంటీలో ఉచిత బస్సు, ఇంకా 3 కావాలిగా. రైతు రుణమాఫీ కూడా 4 ఇవన్నీ ఇస్తుంది కదా. 2500 ఇస్తా అంటే ఏవి 2500 అప్లై చేసుకోమంటుండే. ఏం రాయాలి? అప్లికేషన్స్ లో పెట్టమన్నాడు కదా, పెట్టిండ్రా మీరు? పెట్టలేం. అప్పుడు పెట్టినాము ఫస్ట్ లా, మరి రాలేగా. రాలేదు. సరే, ఇప్పుడు చూస్తున్నారు కదా, కొన్ని ఉచిత పథకాలు పెట్టడం అనేది కరెక్టే అంటారా? కరెక్టే. ఫ్రీ బస్ ఇవన్నీ పెట్టడం వల్ల తినే వాటి మీద బియ్యం, ఉప్పు, నూనె వాటి మీద రేట్లు పెరిగినాయి కదా. బస్సు పెరిగినాయి, ఫ్రీ బస్ పెట్టే ఏం లాభం? మరి ఇప్పుడు దాకా ఫ్రీ బస్ పెట్టాలి అదంతా. మరి ఫ్రీ బస్ తీసేస్తే ఆ రేట్లు తీసేయండి, మాకేం లేదు. బస్ లేకుంటే మేము ఊళ్ళలో పోలేమా, తిరగలేమా? తీసేయాలంట బస్. తీసేయండి. మరి బస్ తీసేసి ఏం పెడితే మంచిగా ఉంటది? ఏం పెడతాడు ఆయన ఇష్టం. పెట్టాలంటే ఎవరికి పెడితే బాగుంటది? వేజ్ అయిపోయిన వాళ్ళకి పెట్టాలి, కాలేజీ పిల్లలకు పెట్టాలి, అట్లా పెట్టాలి. ఇదేందయ్యా ఉరుకులలో కురుకుడే, వచ్చిన కురుకుడే, తిరగడే, ఇదేంటి? అన్నిట్లలో రేట్లు పెరిగినాయి. ఇప్పుడు ఇల్లులు ఇస్తామని చెప్పి సర్వేలు చేస్తున్నారు కదా, మీకు జరిగిందా సర్వే? సర్వే జరిగింది, మరి అది ఇస్తాడా ఈడ కూడా తెలియదు. మరి ఇల్లే లేవు, మరి ఏడికెళ్ళి ఇస్తాడని అంటున్నావు, నువ్వేమంటావు దానికి? ఏమో తెలియదు మరి. మీ సర్వే అయ్యిందని ఫోటో వచ్చిందా? వచ్చింది మళ్ళా